వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. దేశంలో ఎక్కడా లేనంతగా ఇంధనం కొరత, పెట్రోల్ డీజిల్ కొరత ఆంధ్రప్రదేశ్లో చాలా విపరీతంగా ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే ఇది అధికారుల యొక్క అలసత్వం, ఇది అధికారుల యొక్క నిర్లక్ష్యం అంటారు. మరి అధికారులు నా దాకా ఎందుకు తీసుకురాలేదు, ఈ సమస్యను నా వరకు ఎందుకు తీసుకురాలేదు అని చెప్పడం అనేటువంటి చాలా విడ్డూరంగా అందరూ ఫీల్ అవుతున్నారు. కారణం ఏంటంటే ఆయన రియల్ టైం గవర్నెన్స్ అని, అకౌంటబిలిటీ అని ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారు. తాజాగా మంత్రులను కూడా సింగపూర్ పంపించారు. వీటిలన్నిటి మీద కూడా గుడ్ గవర్నెన్స్ ఇవన్నీ కూడా అక్కడ నేర్చుకురావాలని చెప్పేసి, మరి 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఆయనకి రియల్ టైం గవర్నెన్స్ అవన్నీ చెప్పే ఆయనకి 3 రోజులుగా సమస్య ఉంటే అది ఫ్లేరప్ అయ్యే వరకు ఆయన వరకు ఎందుకు వెళ్ళలేదు, ఆయనకు ఇన్ఫర్మేషన్ లేకపోవడం ఏంటి? ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా, వాస్తవానికి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవ్రీ డే ఆయన బ్రీఫింగ్ ఇస్తూ ఉంటారు ముఖ్యమంత్రి గారికి. మరి సమస్య ఆల్రెడీ మెల్లిమెల్లిగా పెద్దదవుతుంది అన్నప్పుడు ఇంధనం కొరత, అన్ని రంగాలకి ఇంధనం అనేటువంటిది అదే అత్యవసరం. ముందు ధనమేరా అన్నిటికీ మూలం అంటారు, కానీ ఇంధనమేరా అన్నిటికీ మూలం అని మనం పాడుకోవాలన్నమాట. అలాంటి అత్యవసరమైనటువంటి నిత్యావసర వస్తువుల్లో మోస్ట్ ఎసెన్షియల్ కమోడిటీ ఏంటి అని అంటే ఫ్యూయల్. సో మరి దాని విషయంలో ఎందుకు అంత నిర్లక్ష్యం వహించారు అనేటువంటిది ఇప్పుడు ప్రతిపక్షాలు కానీ, అలాగే ప్రజా సంఘాలు కానీ, వామపక్షాలు కానీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు ప్రభుత్వం మీద. ఏంటి అసలు ఎందుకంత మిస్మేనేజ్మెంట్ అనేటువంటిది. ఒక పక్క ప్యానిక్ బయింగ్ అని, అదని ఇదని కొత్త కొత్త పేర్లు పెట్టి దాన్ని తప్పించుకోవాలని చూస్తున్నారు, కానీ ఏమీ కాదు. ఇది ఒక రకంగా డీలర్ల కొరత సృష్టించారా, కృత్రిమ కొరత సృష్టించారా? మరి ప్రభుత్వం ఆ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఒక పక్క డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు, అటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ గవర్నమెంట్, పైగా చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్తో నడుస్తున్నటువంటి కేంద్రం సెంట్రల్ గవర్నమెంట్ అవసరమైనటువంటి సరఫరాని, ఆయిల్ సరఫరాని లేదంటే ఈ ఫ్యూయల్ సరఫరాని ఎందుకు తీసుకురాలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది ఇప్పుడు అందరికీ వస్తున్నటువంటి ప్రశ్న. అది సమస్యను అడ్రస్ చేయాల్సింది పోయి అధికారుల నిర్లక్ష్యం అంటాం, వాళ్ళ నిర్లక్ష్యం, వీళ్ళ నిర్లక్ష్యం అంటూ ఎదుటి వాళ్ళ మీద తోసేసే ప్రయత్నం చేయటం ఇంకా దారుణం అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు కూడా డీజిల్ గండం. రాష్ట్రంలో డీజిల్ కొరత ఎక్కడికక్కడ నిలిచిపోయిన లారీలు, వరి కోత యంత్రాలకు ఇక్కట్లు, ముఖ్యంగా వ్యవసాయానికి చాలా ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే అటు ఆక్వా పరిశ్రమకి నిరంతరం డీజిల్ కావాలి, వాళ్ళు డీజిల్తోనే మొత్తం ఆక్సిజన్ సరఫరా ఉంటుంది వాటికి, రొయ్యలకి, చేపలకి, వాటికి. సో దానికి డీజిల్ కావాలి, ఇంకా వరి కోత యంత్రాలకు కావాలి. రైతుల నుంచి రెట్టింపు రేట్లు వసూలు చేస్తున్నారంట ఈ పెట్రోల్ బంకుల వాళ్ళంతా. రాష్ట్రంలో ఏ బంకు వద్ద చూసినా నో స్టాక్ బోర్డులు, పెరిగిపోయిన ఇంధనం బ్లాక్ దందా, 50% పెరిగిపోయినటువంటి కూరగాయల ధరలు కూడా పెరిగిపోయి మరి ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. నిత్యావసరాల రేట్లు 30% భగ్గుమంటున్నాయి. ముంచుకొస్తున్న సంక్షోభాన్ని పసిగట్టడంలో సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి దారుణంగా విఫలమయ్యారు. వ్యవసాయం గురించి మాడితే అప్పుడు ఎరువులు, ఇప్పుడు ఇంధనం, ఈ 2 విషయాలు కూడా పూర్తిగా ఫెయిల్ అయ్యారు అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న చర్చ. రియల్ టైం గవర్నెన్స్ అనేటువంటిది ఉత్తి డొల్లా అనేటువంటిది కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు, అలాగే వామపక్షాలు, ప్రజా సంఘాలు అన్ని కూడా దుమ్మెత్తిపోస్తున్నాయి. రాష్ట్రంలో డీజిల్ సంక్షోభం మరింత ముదిరింది. మొన్న యూరియా, నిన్న గ్యాస్, నేడు ఇంధనం కొరత సంక్షోభాలను పసిగట్టడంలో చంద్రబాబు సర్కారు దారుణంగా విఫలమైంది. రియల్ టైం గవర్నెన్స్ అనేటువంటిది ఉత్తి మాటలకే పరిమితమైంది. రాష్ట్రంలో ఏ బంకు వద్ద చూసిన నో స్టాక్ బోర్డులు, రేపటికల్లా ఎక్కడ నో స్టాక్ బోర్డులు కనిపించకూడదని ఆదివారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశించిన తర్వాత సమస్య మరింత తీవ్రమైంది. పరిస్థితిని చక్కదిద్దాల్సిన ప్రభుత్వ పెద్దలు సమీక్షలతో సరిపెడుతున్నారని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇంధన కొరత రవాణా రంగానికి విస్తరించడంతో ఎక్కడికెక్కడ సరుకు రవాణాలు నిలిచిపోయాయి. అర్ధరాత్రి నుంచి లారీలు బంకుల వద్ద బోర్డులు తీరిన డీజిల్ దొరకలేదు. సోమవారం అన్ని ప్రధాన నగరాల్లో లారీలు నిలిచిపోయాయి. దీంతో నిత్యావసర వస్తువులు బొగ్గుమన్నాయి. కూరగాయల ధరలు 40 నుంచి 50% పెరగ్గా నిత్యావసర సరుకుల ధరలు ఒకసారిగా 30% పెరిగాయి. మరోపక్క వరి కోత యంత్రాలకు డీజిల్ లభించకపోవడంతో బ్లాక్ లో కొనుగోలు చేస్తున్నారు యజమానులు. రైతుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో అన్నదాత అటు ధాన్యానికి సరైన ధర లేక, ఇటు కోత యంత్రాల అద్దె భారంతో 2 విధాలు నష్టపోతున్నాడు. వరి కోత మిషన్ల ఛార్జీలు గంటకు 2,800 నుంచి ఒకేసారిగా 3,500 పెంచేశారు. ప్రస్తుతం రబీ కోతల సమయం కావడంతో వరి కోత యంత్రాలకు డీజిల్ దొరక్క ఇబ్బంది పడుతున్నారు. మరోపక్క కోసిన పంటను సైతం మిల్లులకు తరలించే వాహనాలు దొరక్క ధాన్యాన్ని కళ్ళాల్లోనే ఉంచుతున్నటువంటి పరిస్థితి. ఫలితంగా రైతులను అన్ని విధాలుగా నష్టపోతున్నారు. బంకుల్లో నిల్వలు అడుగంటడం,
భారీ వాహనాలకు 50 నుంచి 100 లీటర్ల డీజిల్ మాత్రం ఇస్తూ రేషన్ విధించడంతో రవాణాకి బ్రేకులు పడ్డాయి. విజయవాడ, విశాఖ, కాకినాడ తదితర ప్రధాన నగరాల్లో వేలాది లారీలు ఆగిపోయి దీనివల్ల లారీ యజమానులు భారీగా నష్టపోవడమే కాకుండా వాహనాల ఈఎంఐలు చెల్లించే పరిస్థితి కూడా లేదు అని లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. మరోపక్క డీజిల్ దొరక పలు లారీలు జాతీయ రహదారుల వెంట నిలిచిపోయాయి. తూర్పుగోదావరి జిల్లాలో డీజిల్ అయిపోయి రోడ్డు మధ్యలోని లారీ ఆగిపోవడంతో NH-16 పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అంబులెన్స్లు కూడా ట్రాఫిక్లో చిక్కుకుపోయాయి. ప్రైవేట్ బస్సులు కూడా డీజిల్ గండం ఏర్పడింది. విజయవాడ, విశాఖ నుంచి దూర ప్రాంతాలకు తిరిగే బస్సులకు కూడా డీజిల్ దొరకట్లేదు. దీంతో పలు రూట్లలో సర్వీసులు రద్దు చేశారు. తిరుగుతున్న కొద్దీ బస్సుల్లో ఆపరేటర్లు డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. తిరుగుతున్న కొద్ది బస్సుల్లో కూడా డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుంది. శుభకార్యాలకు వెళ్లాల్సిన వారు డీజిల్ దొరక ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. ఆటోలు తిరగకపోవడం, బైకులలో పెట్రోల్ లేకపోవడం ఆర్టీసీపై ఒత్తిడి పెరిగింది. ఇప్పటికే ఉచిత బస్సుల పేరుతో సర్వీసులు తగ్గించిన సర్కారు పెరిగిన ఒత్తిడికి తగ్గట్టుగా బస్సులను పెంచలేదు. ఇంధన సంక్షోభం నిత్యావసర ధరల మీద మరింత ప్రభావం చూపవచ్చని, అన్ని సరుకుల ధరలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. సరుకు రవాణా వాహనాలు 4 రోజుల్లో చేరాల్సిన గమ్యాన్ని వారం రోజుల్లో చేరుతున్నాయి. ఇంధన కొరతతో రోడ్లపైన వాహనాలన్నీ నిలిచిపోతున్నాయి. దీంతో హైవేల్లో ఆయిల్ బ్లాక్ దందా పెరిగిపోయింది. డీజిల్ పై లీటర్కి 50 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నట్టుగా లారీ యజమానులు వాపోతున్నారు. ఇంధన ఖర్చులు, డ్రైవర్ల జీతాలు కలిసి మోపిడవుతున్నాయని లారీ ఓనర్ల అసోసియేషన్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఏపీలో ఇంధన సరఫరాను ప్రధానంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం కంపెనీలు నిర్వహిస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో నష్టాలు వస్తున్నాయని, లీటర్పై 30 రూపాయల చొప్పున నష్టం భరించాల్సి వస్తుందని కంపెనీలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నందున రెండో విడత ఎన్నికలు ముగిశాక 29 తర్వాత డీజిల్, పెట్రోల్ ధరలు పెంపుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఇదొకటి ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. అంటే ఈ ఎలక్షన్స్ తర్వాత, పశ్చిమ బెంగాల్ రెండో దశ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ రేట్లు పెంచుతారు కాబట్టి దాన్ని బ్లాక్ చేసేసి అప్పుడు రేట్లు పెంచిన తర్వాత అమ్ముకుందాము అనేటువంటి ఉద్దేశంతో ఏదో డీలర్లు కూడా ఉన్నట్టుగా ఒక సమాచారం. అది బ్లాక్ మార్కెట్ దందాది. వామపక్షాలు కూడా నిరసన వ్యక్తం చేసే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సమస్యలు పరిష్కరించాలని తిరుపతిలో సోమవారం సిపిఐ నాయకులు వినూత్నంగా నిరసన చేపట్టారు. సిపిఐ జాతీయ కమిటీ కంట్రోల్ మిషన్ చైర్మన్ కె నారాయణ, రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య, స్థానిక నాయకులు వైఎస్ఆర్ విగ్రహం నుంచి తిలక్ రోడ్లోని పెట్రోల్ బంక్ వరకు ఆటోలు ఆగుతూ నిరసన తెలిపారు. నారాయణ మాట్లాడుతూ మోడీ భజనలో మోజులో పడి సీఎం చంద్రబాబు ప్రజల కష్టాలని, భవిష్యత్ అవసరాలను విస్మరించడం రాష్ట్ర ప్రజలు దురదృష్టం అన్నారు. ఇంధన సమస్యను అత్యవసర పరిస్థితిగా గుర్తించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాగా డీజిల్, పెట్రోల్ కొరతపై రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టినప్పటికీ ప్రభుత్వానికి చెమకుట్టినట్టు కూడా లేదు అని మండిపడ్డారు. దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యవసర పరిస్థితిగా గుర్తించి డీజిల్, పెట్రోల్ కొరత నివారించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలి అని డిమాండ్ చేశారు. పెట్రోల్ బంకుల వద్ద నిరసన కూడా ఎక్కడా లేనంతగా పెట్రోల్, డీజిల్ కొరత మన రాష్ట్రంలో ఉందని వైవి సుబ్బారెడ్డి చెప్పారు. తమ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద నిరసన తెలుపుతామని చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్, పార్టీ జిల్లాల అధ్యక్షులు పేర్ని నాని, దేవినేని అవినాష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మేరు నాగార్జున, ముదునూరు ప్రసాదరాజు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్ కుమార్, లేళ్ల అప్పిరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, మాజీ మంత్రులు తానేటి వనిత, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్ఛార్జీలు మేకా ప్రతాపప్పారావు, మల్లాది విష్ణు, కైలే అనిల్ కుమార్, పేర్ని కిట్టు, ఉప్పాల రాము, సింహాద్రి రమేష్, తన్నీర్ నాగేశ్వరరావు, బలసాని కిరణ్ ఇలాంటి వాళ్ళంతా కూడా పాల్గొన్నారు. నిరసన కూడా వ్యక్తం చేయాలని. చంద్రబాబు ఇది మీ నిర్వాహకమే అంటూ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీవ్రంగా ధ్వజం ఎత్తారు. ఈ ఇంధన కొరత మీద రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సంక్షోభం కృత్రిమ సృష్టే. మీ దోచుకో, పంచుకో, తినుకో విధానంలో ఇదొక భాగం. డీలర్లు మీరు కుమ్మక్కయ్యారు. నిన్న గ్యాస్ విషయంలో, నేడు పెట్రోల్, డీజిల్ విషయంలోనూ ఇదే పందా. మీ చర్యలతో ప్రజలు, రైతులు, అన్ని వర్గాల వారు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. రైతాంగానికి ఇక్కట్లు, వరి కోతకు తీవ్ర ఆటంకాలు. ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే వస్తుంది అని చంద్రబాబు సర్కార్పై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక మాధ్యమం ఎక్స్లో ధ్వజమెత్తారు. ఏపీలో పెట్రోల్, డీజిల్ సంక్షోభం అంటూ బాబు ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనం అంటూ వాహనదారుల ఇక్కట్ల ఫోటోలని సోమవారం ఆయన ఖాతాలో పోస్ట్ చేశారు. మీకు కూడా తెలుసు వాస్తవాలు ఏంటో. అందుకే పెట్రోల్, డీజిల్ సంక్షోభంపై సమగ్రమైన రివ్యూ చేయకుండా కేవలం లీకులతో సరిపెడుతున్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ఉద్దేశపూర్వక కొరత వల్ల అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఈ కృత్రిమ కొరత రైతులను తీవ్ర నష్టాలు గురిచేస్తుంది. ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలకు డీజిల్ అందక పొలం పనులు నిలిచిపోతున్నాయి. రబీ పంట కోత కాలంలో ఈ సంక్షోభం మరింత తీవ్రమైంది. కోత యంత్రాలకు రోజుకు 100 నుంచి 160 లీటర్ల డీజిల్ అవసరం కాగా సరఫరా లేకపోవడంతో యంత్రాలు పొలాల్లోనే నిలిచిపోతున్నాయి. చేపలు, రొయ్యల చెరువుల్లో ఉపయోగించే ఏరియేటర్లకు కూడా డీజిల్ పై ఆధారపడటంతో ఆక్వా రైతులు అవస్థలు పడుతున్నారు. ఎప్పటికైనా ఈ పరిస్థితిని చక్కదిద్దకపోతే ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తారు అని అంటూ ఇలా అన్ని వైపుల నుంచి కూడా
ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం కేవలం ప్రకటనలకి అధికారులను ఎంతసేపు అధికారులను ఏదో వాళ్ళని పరుగులు పెట్టించేస్తాను, వాళ్ళని తిట్టడం, వాళ్ళ మీద నిందలు మోపడం, మీ అలసత్వం అంటాం, వీటితో కాలక్షేపం చేస్తున్నారు తప్ప సమస్య పరిష్కారానికి ఏ విధంగా కృషి చేస్తున్నారు అనేటువంటిది ఇప్పటిదాకా అయితే సమాచారం లేదు.